హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఐఏఎస్ అకాడమీ తెలుగు. మై నేమ్ ఇస్ లోకేశ్వరి. ఇవాళ నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలోనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్స్కి ఓరియంటెడ్గా కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్లోనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. హైకోర్ట్. ఇవాళ మన టాపిక్ వచ్చి హైకోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది. అలాగే నార్మల్ పీపుల్ కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ వచ్చి హైకోర్టు. హైకోర్టు గురించి మనం అందరూ తెలుసుకోవాలి. బికాస్ హైకోర్టు అంటే ఏంటి, దానికి జడ్జెస్ ఎవరు, ఎవరిని అపాయింట్ చేస్తారు అన్నీ మనం తెలుసుకోవాలి. సో అలాంటి అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ హైకోర్టు వీడియో చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ హైకోర్టు. హైకోర్టులో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ద ఫస్ట్ హైకోర్ట్ is to be established by the Calcutta, Bombay and Madras. మనకి ఫస్ట్ హైకోర్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1862లో కలకత్తాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత బొంబాయి అండ్ మెడ్రాస్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. 1862. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయంటే హైకోర్ట్స్, దే ఆర్ 25 హైకోర్ట్స్. నెక్స్ట్ పాయింట్, ఢిల్లీ ఈజ్ ద ఓన్లీ యూనియన్ టెరిటరీ దట్ హ్యాస్ ఎ సెపరేట్ హైకోర్ట్. మనకి యూనియన్ టెరిటరీ సెపరేట్ హైకోర్ట్ ఉన్నది ఏంటంటే ఢిల్లీ. ఇది ఎగ్జామ్ బిట్స్ ఓరియంటెడ్గా వస్తుంది. ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ చూడండి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర హైకోర్ట్స్ విత్ ఎస్టాబ్లిష్ ఇన్ 2013. 2013లో ఏ హైకోర్ట్స్తో ఎస్టాబ్లిష్ అయినాయి అని అడగొచ్చు. మేఘాలయ, మణిపూర్ అండ్ త్రిపుర. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకి ఈ పాయింట్స్ వస్తాయి. 2013లో వచ్చిన హైకోర్ట్స్, ఎస్టాబ్లిష్ అయిన హైకోర్ట్స్ ఏంటని అడగొచ్చు. మేఘాలయ, మణిపూర్ అండ్ త్రిపుర. నెక్స్ట్ ఏం చూద్దాం, కాంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టులో కాంపోజిషన్ అపాయింట్మెంట్ ఏంటనేది చూద్దాం. హైకోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ చీఫ్ జస్టిస్ అండ్ సమ్ అదర్ జస్టిస్. మనకి హైకోర్టులో ఎవరు ఉంటారంటే వన్ చీఫ్ జస్టిస్ అండ్ సమ్ అదర్ జస్టిస్. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ద నెంబర్ ఆఫ్ జస్టిస్ ఆర్ నాట్ ఫిక్స్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ లీవ్స్ ఇట్ ఆన్ ద డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మనకి కాన్స్టిట్యూషన్లో ఇంతమంది జడ్జెస్ ఉండాలని ఏం లేదు, అది ఇంత అని ఫిక్స్ అవ్వలేదు. బట్ ప్రెసిడెంట్ డిస్క్రిప్షన్ పవర్ ద్వారా తనకి ఎంతమంది అక్కడున్న సిచ్యువేషన్ బట్టి జడ్జెస్ని అపాయింట్ చేస్తారన్నమాట. ద జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. మనకి జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఇది ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మనకి బిట్స్ కింద ఇవ్వచ్చు. జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ద చీఫ్ జస్టిస్ సిజీ ఆఫ్ హైకోర్ట్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ బై ద కన్సల్ట్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్. మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ని అపాయింట్ చేయాలంటే, ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్ ఎవరిని కన్సల్ట్ చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, గవర్నర్ని కన్సల్ట్ చేసి అప్పుడు సీజీని అపాయింట్ చేస్తారు. అలాగే వెన్ అపాయింటెడ్ ఆఫ్ అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, ది సీజీ, గవర్నర్, సీజీ ఆర్ కన్సల్ట్ బై ద ప్రెసిడెంట్. అదర్ జడ్జెస్ని అపాయింట్ చేసినప్పుడు ఎవరైనా కన్సల్ట్ చేస్తారంటే సీజీఐ, గవర్నర్, సీజీఆర్ని కన్సల్ట్ చేసి ప్రెసిడెంట్ ద్వారా అదర్ జడ్జెస్ అపాయింట్మెంట్ అవుతారు. ఇది ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఓత్. ఓత్ అండ్ చీఫ్ జస్టిస్, అదర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ టేక్ ఓత్ బిఫోర్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ ఆర్ సమ్ పర్సన్స్ అపాయింట్ బై హిమ్. మనకి చీఫ్ జస్టిస్, అదర్ జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎవరి దగ్గర చేస్తారంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నర్ ద్వారా చేస్తారు. లేకపోతే గవర్నర్ ఎవరినైతే వేరే పర్సన్ అపాయింట్ చేస్తారో వాళ్ళ దగ్గరగా ప్రమాణ స్వీకారం చేస్తారు. టర్మ్ ఆఫ్ ఆఫీస్. ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ హోల్డ్ హిస్ ఆఫీస్ అంటిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 62. హైకోర్ట్ జడ్జెస్ 62 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు చేసుకోవచ్చు. అదే సుప్రీంకోర్టు అయితే 65 ఇయర్స్. వెన్ హీ వాంట్స్ హీ క్యాన్ రిజైన్ బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్. అంటే ఎప్పుడైతే తనకి రిజైన్ చేయాలనిపించిందో తను రిజైన్ లెటరు ప్రెసిడెంట్కి రాసి తను రిజైన్ అవ్వచ్చు. అలాగే ఇఫ్ హీ క్యాన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద పార్లమెంట్లో రికమెండేషన్ ద్వారా కూడా జడ్జెస్ని మనము రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆఫ్ హైకోర్ట్, జడ్జ్ క్యాన్ బి ప్రాక్టీస్ ఐదర్ ఇన్ సుప్రీంకోర్ట్ ఆర్ హెచ్సి ఇన్ ద విచ్ హీ హ్యాస్ నాట్ సర్వ్డ్. మనకి హైకోర్టులో మన రిటైర్ అయిపోయారనుకోండి, వాళ్ళు సుప్రీంకోర్టులో చేసే అధికారం ఉంది. లేకపోతే హైకోర్టులోనే వేరే అదర్ కేటగిరీలో కూడా వర్క్ చేసే అధికారం ఉంటుంది.
ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. హైకోర్ట్ జడ్జిని రిమూవ్ చేయడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము. A judge can be removed by president on the recommendation of the parliament on the ground of the proved incapacity, misbehavior or misconduct. ఒక జడ్జిని రిమూవ్ చేయడానికి ఎవరు రిమూవ్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఎలా రిమూవ్ చేస్తారంటే రికమెండేషన్ పార్లమెంట్లో వచ్చినప్పుడు అది ఎలా ప్రూవ్ అవ్వాలి, ఏమని ఆ జడ్జికి ఇన్కెపాసిటీ అని కానీ మిస్బిహేవియర్ కానీ మిస్కండక్ట్ ప్రూవ్ అవుతేనే ఆ జడ్జిని రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. నెక్స్ట్, A motion to remove the judge of the High Court can be introduced in any House of Parliament. ఒక తీర్మానాన్ని జడ్జి రిమూవ్ చేసే తీర్మానాన్ని పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ తీర్మానాన్ని పార్లమెంట్లో ఏ హౌస్ అయినా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి ఇంట్రడ్యూస్డ్ బై అట్లీస్ట్ 100 members of Lok Sabha and 50 members of Rajya Sabha whenever it is introduced. ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 100 members ఆఫ్ లోక్సభ కానీ 50 members ఆఫ్ రాజ్యసభ వాళ్ళు దీనికి ఆమోదించాలి. ద స్పీకర్ ఆర్ చైర్మన్ మే రిజెక్ట్ దిస్ ప్రపోజల్ ఆర్ సెటప్ ఏ 3-member కమిటీ టు ఇన్వెస్ట్ ద కన్వెన్సెస్. ఈ తీర్మానాన్ని ఇన్వెస్ట్ చేయడానికి 3 members కమిటీని మనకి పెడతారు. When the committee find him guilty, then the motion has to pass by the houses by special majority. ఈ కమిటీ చేసింది ఓకే తీర్మానము పాస్ అయితే అప్పుడు ఇది హౌసెస్కి పాస్ అవుతుంది కదా, అది ఎలాగంటే స్పెషల్ మెజారిటీ ద్వారా ఈ మోషన్ పాస్ అవుతుంది. నెక్స్ట్, దెన్ ద ప్రెసిడెంట్ గివ్స్ హిస్ అసెస్మెంట్ అండ్ ద జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ ఈస్ రిమూవ్డ్. అప్పుడు ఇది అంతా ఓకే బిల్ పాస్ అయ్యాక అప్పుడు ఆ జడ్జిని, హైకోర్టు జడ్జిని ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. ఎవరు రిమూవ్ చేస్తారంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేసే అధికారం ఎవరికి వచ్చిందంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎవరిని, హైకోర్ట్ ఆఫ్ జడ్జిని రిమూవ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please give support to me. Don't forget to subscribe my channel. Please subscribe my channel. Thank you friends.